ఐరకుర్రలు సమ్మర్ సీజన్ అయితే మరి స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పుచ్చకాయలు అయితే తినండి. ఈ ఎండాకాలంలో పుచ్చకాయలు చాలా మంచిది. ఎండ దెబ్బకైతే మరి ఉపశమనం అయితే మనకి ఇస్తుంది. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. అధిక మొత్తాల్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల మనం పోషకాలు కూడా ఎక్కువగా పొందవచ్చు. తక్కువగా క్యాలరీలు అయితే మరి కలిగి ఉంటుంది. విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కుర్రలు. పుచ్చకాయలని కోసుకొని తినడం కన్నా ఇలా పొలం కొట్టు మీద బద్దలు కొట్టుకొని తింటే ఆ ఫీలే వేర్ర కుర్రలు. మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. ట్రై చేయడం కాదు, మా చిన్నప్పటి నుంచి మాకు ఇదే పని. మేము చాలా వరకు అలాగే తింటాము. తర్వాత ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణకైతే చాలా ఉపయోగపడుతుంది. గుండెకి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు ఎక్కువగా సుక్రోజు, ఫ్రక్టోజు, సాధారణ చక్కెరలు అయితే ఉంటాయి. ఫైబర్ మరియు క్యాలరీలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఈ పుచ్చకాయలో అతి శక్తివంతమైన లెకోసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి. పుచ్చకాయ క్యాన్సర్ వ్యాధి నుండి అయితే ఉపశమనం కూడా లభిస్తుంది.